పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగిందని, ఇప్పుడు అదే పార్లమెంటు సాక్షిగా రాష్ట్రానికి న్యాయం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మంత్రిమండలి సమావేశం తర్వాత మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రాజ్యసభలో పెట్టిన ప్రైవేటు బిల్లుపై స్పందించారు. రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన బాధ్యత భాజపాకే ఎక్కువ ఉందని పేర్కొన్నారు. హేతుబద్ధతో జరగలేదు, తీవ్రమైన అన్యాయం జరిగింది. అన్యాయమే కాకుండా అవమానం కూడా చేశారు. విభజన రోజున 58% జనాభా ఉండే రాష్ట్రానికి 47% ఆదాయం ఉండేట్టుగా చేశారు. 42% జనాభా ఉండే తెలంగాణకి 53% ఆదాయం వచ్చేట్టుగా చేశారు. ఇప్పుడు నేను కోరింది ఏంటంటే, 2 సంవత్సరాలు అయింది, మేము ఇబ్బందుల్లో ఉన్నాం, రాజధాని లేదు, ఇండస్ట్రీస్ లేవు, చదువుకోవాలంటే పిల్లలు వేరే ప్రాంతానికి పోతున్నారు. మాకు బైఫర్కేషన్ యాక్ట్లో ఏవైతే పెట్టారో అవన్నీ విత్ ట్రూ స్పిరిట్, డెఫిసిట్ ఫైనాన్స్ కానీ, రాజధాని నిధులు కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, అదే మరిగా విశాఖపట్నం రైల్వే జోన్ కానీ, ఇండస్ట్రీస్ రావడానికి ఇచ్చినటువంటి ఇన్సెంటివ్స్ కానీ, బ్యాక్వర్డ్ ఏరియాస్కి ఇచ్చినటువంటి స్పెషల్ ప్యాకేజ్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇప్పటికి ఇంకా 2 రాలేదు. సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ అది కూడా పెట్టండి. అదే మరిగా ఆ రోజు ఇవన్నీ కరెక్ట్ కాదు, చాలవనే ఉద్దేశంతో మీరు మళ్ళీ ఇంకొక మాట చెప్పి, ఆనాడు పార్లమెంట్లో వెంకయ్యనాయుడు గారు, మన అరుణ్ జైట్లీ గట్టిగా పోరాడి ప్రత్యేక హోదా కూడా పెట్టి అనౌన్స్ చేయించారు, హామీ ఇచ్చారు. ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు భాగస్వాములయ్యారు. బిల్లు పాస్ కాకుండా వాయిస్ ఓటుతో పాస్ చేసిన, రాజ్యసభలో అడ్డం పెట్టినప్పుడు మీరందరూ ఉండి అందరూ కలిసే ఆ రోజు ఈ హామీ ఇచ్చి ఆ రోజు కూడా వాయిస్ ఓటుతో పాస్ చేయించారు. ఈరోజు ఇవన్నీ అమలు చేసి పార్లమెంట్ సాక్షిగా ఆ రోజు అన్యాయం జరిగింది, అవమానం జరిగింది. ఈరోజు పార్లమెంట్ సాక్షిగా మీరందరూ కూర్చొని మాకు ఇవన్నీ కూడా పరిష్కారం చేయండి. మీరు ఏ ఉద్దేశంతో చేసినా తప్పే, తప్పు జరిగింది, అన్యాయం జరిగింది, అవమానం జరిగింది, మా పొట్టగొట్టారు, అయిపోయింది. ఇప్పుడుండే ప్రభుత్వం కూడా ఇది పరిష్కారం చేయాలా. ఇంతవరకు పోలవరం ప్రాజెక్టుకి మనం ఇంత ప్రాధాన్యత పెట్టుకొని మనం ముందుకు పోతున్నాం. ఇంకా కూడా నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేసి ఇంకా డబ్బులు రాలేదు. మనకుండే ఇబ్బందులు మనకుంటే మళ్ళీ దీంట్లో నిలిపితే ప్రాజెక్టు పూర్తి కాదు, నిలపకపోతే డే బై డే డబ్బులు అవుతున్నాయి. అందరు ఏజెన్సీస్ పెట్టేసాం అక్కడ, 1-2 ఆల్ ఏజెన్సీస్ ఆర్ పొజిషన్. డయాఫామ్ వాళ్ళకి ఒక ఎల్ఎన్టీ జర్మనీ కంపెనీ ఒకటి, బావర్ కంపెనీ, ఇంకో పక్కన మొత్తం ఎర్త్ వర్క్ 2-3 కంపెనీలు, ఇంకొక పక్కన కాంక్రీట్కి ఒక 2-3 కంపెనీలు అన్నీ తీసుకొచ్చి పెట్టాం. నా ఇట్ ఈజ్ ముమ్మరంగా పనులు అయ్యేటప్పుడు వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకపోతే పని చేయలేరు. వాళ్ళకందరికీ మెషిన్లు ఐడియల్గా ఉండడానికి వీలు లేదు, పెట్రోల్ కావాలి, మనుషులు పెట్టాలి, బిల్స్ ఇవ్వాలి, ఇవన్నీ జరగాలి. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయమే మా వాళ్ళకు కూడా చెప్పాను.